ఫిష్లు ఇవ్వడం అలవాటు చేస్తారు. మన జనాలకు కూడా అదే అలవాటు అయింది. ఫ్రీ మ్మ్. రేషన్. మన గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆలోచించట్లేదు మేడం. ఏమనంటే ఫ్రీగా ఫిష్లు ఇస్తున్నాం జనాలకి, కష్టపడడం అలవాటు చేయట్లేదు. మ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ రైతు బంధు అనుకోండి, నేను యాక్సెప్ట్ చేస్తాను 5% విక్టమ్ కార్డ్ అని నేను చెప్పాను చూడండి. 5% విక్టమ్ కార్డ్ అంటే రియల్గా జెన్యున్గా రిక్వైర్మెంట్ ఉన్నవాళ్ళు, ఓకే. వాళ్ళకి గవర్నమెంట్ హెల్ప్ చేస్తుందంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇట్స్ రియల్లీ నీడెడ్ కాబట్టి. కానీ ఆ 5% విక్టమ్ కార్డ్ వాళ్ళని చూపించి రిమైనింగ్ 95% వాళ్ళు ఉంటారు చూడండి, మ్మ్. ఎకరకాలు ఎకరాలు ఎకరాలు వేల ఎకరాలు ఉన్నోళ్ళు కూడా తీసుకుంటారు. రీసెంట్గా ఒక పొలిటీషియన్ చెప్పాడు, అదే ఆయనే చెప్పాడు డైరెక్ట్గా, మ్మ్. నాకు 45 కోట్ల నాకు రైతు బంధు వస్తుంది అని చెప్పేసి చెప్పాడు అన్నమాట. అంత ల్యాండ్ ఉంది నాకు, అంత రైతు బంధు వస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు చూడండి. అది మన గవర్నమెంట్ సిగ్గుచేటు అంటారు దాన్ని. నేను చెప్తున్నాను ప్రాక్టికల్గా. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ట్యాక్సులు డబ్బులు కలెక్ట్ చేసేది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి నువ్వు కలెక్ట్ చేస్తున్నావు ట్యాక్సులు. అంతేగాని జనాలకి పుక్కట్ల బిచ్చం వేసేసి నీకు ఇది ఇస్తాను, నీకు ఫ్రీగా అది ఇస్తాను అని చెప్పేసి మాట్లాడుతున్నారు చూడు, దానికి సిగ్గుశరం ఉండాలి ఫస్ట్. మ్మ్. మనం ఇలా ఇవ్వడమే మనకు మైనస్ అయింది, వాళ్ళు అలా ఇవ్వరు కాబట్టి ఇవ్వరు ప్లస్ కాబట్టి నేను ప్లస్ అవుతుంది. ఎందుకంటే జనాలకి కష్టపడి బతకాలి, అలవాటు చేసుకోవాలి, అది వాళ్ళకి క్లిక్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు మన దగ్గర మనం ఎగ్జాంపుల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ తీసుకున్నాం అనుకోండి, అది గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ రన్ చేస్తుంది ఫండింగ్ ఇచ్చి. గవర్నమెంట్ స్కూల్స్ ఫండింగ్ ఇచ్చి గవర్నమెంట్ రన్ చేస్తుంది. చైనాలో అట్లా ఫ్రీగా ఉండదు. గవర్నమెంట్ కాలేజెస్, స్కూల్స్ అవన్నీ డిఫరెంట్ పార్ట్. దీని గురించి మేము తర్వాత చెప్తాను. అది ఫ్రీయే మొత్తం, పర్ఫెక్ట్లీ ఫ్రీ. అది ఎడ్యుకేషన్, ఓకే. దాని గురించి మనం తర్వాత Yeah, మాట్లాడతాం. next ఫస్ట్ topic. గవర్నమెంట్ హాస్పిటల్స్ గురించి మాట్లాడతాం. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏంటంటే బేసిక్గా ఒక పేషెంట్ పోతాడు, ఆయన ఫీలింగ్ ఏముంటుంది ఒక పేషెంట్ది, అరే నేను ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను Yeah. కాబట్టి ఇదేదో వాళ్ళు మన జాలి పడి నావి చేస్తున్నారు అని ఫీలింగ్ వాళ్ళకు కూడా ఉంటుంది. Yes. వాడు ఎలా ఫీల్, డాక్టర్ ఎలా ఫీల్ అవుతారంటే అరే వీరికి ఫ్రీగానే ట్రీట్మెంట్ చేస్తున్నాను మ్మ్. కాబట్టి మన ఇష్టం, మన యాటిట్యూడ్, మన మూడ్ బట్టి మనం ట్రీట్మెంట్ చేద్దామని ఆ ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. అవును. కానీ చైనాలో అట్లా ఉండదు అన్నమాట. చైనాలో ఏంటంటే నువ్వు ఫ్రీగా నువ్వు ట్రీట్మెంట్ చేయించుకోకూడదు, ఫ్రీగా వాడు ట్రీట్మెంట్ నీకు చేయడు. సొసైటీ ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. Okay. మెడికల్ ఇన్సూరెన్స్ లాంటిది. నెలకి 50 రూపాయలు 100 రూపాయలు వాళ్ళు కడుతూ ఉంటారు లైఫ్ టైం. మ్మ్. నెలకి కడుతూ వాళ్ళ ఫండింగ్ అనేది అకామిలేట్ అవుతూ ఉంటుంది. ఓకే. దాని తర్వాత ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, ఆల్మోస్ట్ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ నేను వీడియో చేస్తాను, మీరు చూస్తే సర్ప్రైజ్ అవుతారు. మ్మ్. మన కార్పొరేట్ హాస్పిటల్ మనం కంపేర్ చేయలేము అనమాట. ఆ రేంజ్లో ఉంటాయి హాస్పిటల్స్ వాళ్ళు. Wow. వాళ్ళు ఏంటంటే పేషెంట్స్ని నెగ్లెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే పేషెంట్స్ కూడా డిమాండ్ చేయొచ్చు, అరే భయ్ నేను ఆల్మోస్ట్ ఇన్సూరెన్స్ తీసుకున్నా, సొసైటీ ఇన్సూరెన్స్, నువ్వు ట్రీట్మెంట్ నాకు చేయాలి పర్ఫెక్ట్గా, నువ్వు ఇగ్నోర్ చేస్తావా, నేను నెగ్లెక్ట్ చేస్తానా. మన గవర్నమెంట్ హాస్పిటల్స్ పరిస్థితి మీకు తెలిసిందే. దాంట్లోకి నార్మల్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ అయితే వెళ్తారంటే ఆల్మోస్ట్ చచ్చే బయటకు వస్తారు వాళ్ళు. మ్మ్. నేను చూసాను ప్రాక్టికల్గా. గాంధీ హాస్పిటల్ కానీ, ఉస్మానియా హాస్పిటల్ కానీ, అమ్మో ఆ పరిస్థితి, ఆ లొకాలిటీ మనం అసలు కంపేర్ చేయలేము మేడం. ఫండింగ్ డబ్బుల గవర్నమెంట్ ఇస్తుందంటే ఇస్తుంది, అన్ని కోట్ల డబ్బులు ఇచ్చినా కానీ ఆ కండిషన్లు ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలిసే ఉంటుంది ఎవరు ఎక్కడెక్కడ ఎంతెంత మింగుతున్నారు. బట్ అక్కడ మీరు అన్నట్టు అన్ని పెట్టుకోవడానికి వాళ్ళే సదుపాయం కల్పిస్తారు అంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు బిజినెస్ చేయాలనుకుంటే నేను ఇస్తాను నీకు ఫండ్స్, నువ్వు బిజినెస్ పెట్టుకో, నువ్వు సపోర్ట్ చేసుకో, నాకు ట్యాక్స్ కట్టు అని చెప్పేసి ప్రతిదానికి అలానే జరుగుతుంది కదా అక్కడ. ఫ్రమ్ ఎడ్యుకేషన్ టు బిజినెస్ కానీ ఇంకేదైనా కానీ వాళ్ళే సపోర్ట్ చేస్తారు. మన దగ్గర అలా ఉండదు కదా. ఇప్పుడు మేడం ఫర్ ఎగ్జాంపుల్ ఒక యంగ్స్టర్ ఉన్నాడు, బీటెక్ మన దగ్గర పాస్ అయ్యాడు, వాడు వెళ్ళేసి ఏదైనా బ్యాంకర్ అప్రోచ్ అయ్యాడు అనుకోండి, నాకు లోన్ కావాలండి, నాకు ఈ ఐడియా ఉంది, నేను బిజినెస్ చేస్తాను అంటే మన దగ్గర చేస్తారా? నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. తాకట్టుకి లోన్ పెట్టాలంటే మనకు కావాలి, కొలాటరల్ చేయాలి, మీ ఇల్లు పేపర్లు పెట్టండి, మీ అమ్మి నగలు తీసుకురండి, అప్పుడు ఇస్తాను నీకు లోన్ అని చెప్పేసి అంటారు. అక్కడ పీపుల్స్ బ్యాంక్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. నువ్వు ఎడ్యుకేషన్ నీది కంప్లీట్ అయింది, నాకు లోన్ కావాలి, ఈ బిజినెస్ కాన్సెప్ట్ నాది, నీది పెట్టుకుంటాను ఫ్యాక్టరీ అని చెప్పేసి అంటే వాడు అక్కడికి అప్రోచ్ అవుతాడు. వాళ్ళ పేరెంట్స్ క్రెడిట్ హిస్టరీ చూడడం కానీ, వీడి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్ని చూసి వీడికి లోన్ అప్రూవ్ చేస్తారు. వాళ్ళు వాడికి ఏమేమి కావాలో అన్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. నువ్వు ఫ్యాక్టరీ రన్ చేసుకోవాలి, నీ క్రెడిటబిలిటీ అనేది నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళకి ఏంటంటే ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి కదా మేడం. ఇప్పుడు ఒక పర్టికులర్ ప్రోడక్ట్ నువ్వు తయారు చేసావు, నీకు అమ్మే కెపాసిటీ ఉంది, నువ్వు పోయి ఎక్కడో మార్కెటింగ్ చేసి అమ్ముకునే కెపాసిటీ అవసరం లేదు అక్కడ. చైనాలో అంటే ప్రపంచంలో ఉన్న జనాలందరూ వచ్చి నీ దగ్గర వచ్చి పర్చేస్ చేసుకుంటారు కాబట్టి నీకు అంత ప్రాబ్లం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్స్లో క్వాలిటీ ఉంది, క్వాలిఫికేషన్ ఉంది, ఇంగ్లీష్ మాట్లాడే స్కిల్ ఉంది. చైనాలో అంత లేదు మేడం. ఇంగ్లీష్ మాట్లాడలేరు వాళ్ళు, పొట్టకోస్తే అక్కడ ముక్క ఇంగ్లీష్ రాదు. వాళ్ళ దగ్గర డీల్ చేయడానికి ఎవరెవరు వస్తారు, అంత యూఎస్ క్లయింట్స్, లండన్ క్లయింట్స్, నెదర్లాండ్ క్లయింట్స్. ఆ క్లయింట్స్ వచ్చి వీళ్ళతో మాట్లాడుకుంటారు, వీళ్ళతో బతలాడుకుంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర వేరే దగ్గర నుంచి తీసుకోవడానికి ఆపర్చునిటీ లేదు కదా. అండ్ వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కూడా అంత పెద్ద ఇంట్రెస్ట్ ఇష్టపడరు. స్కూల్స్లో కూడా నేర్పించరు, వాళ్ళకి అవసరం లేదంటారు మేడం.
వాళ్ళ దగ్గరికి అందరు రావాలి, అంతే. ఆ కాన్సెప్టే వాళ్ళది. ఇంగ్లీష్ నేర్చుకుని మేము అందరిని వెల్కమ్ చేసి వాళ్ళతో ఇంగ్లీష్ లో మాట్లాడతాం అనే కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు మనకు ప్రోడక్ట్ అవసరం ఉంది మేడం, మనం వెళ్ళి మనం కొనుక్కుంటాం కదా. వాళ్ళకి ఇప్పుడు నువ్వు కొనుక్కోకపోతే నీలాంటి 10 మంది వస్తారు మా దగ్గర కొనడానికి అని చెప్పి వాళ్ళ ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఆ పర్టికులర్ ప్రోడక్ట్ వేరే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయలేరు. ఓకే, అది వాళ్ళ ఓవర్ ప్రౌడ్నెస్ అనుకోవాలా, ఇంకా మన ప్యూర్ లాంగ్వేజ్ మాట్లాడిన బల్బ్ అనుకోవాలంటే ఎస్ బల్బే. ఆ బలుపుకు వాళ్ళ దగ్గర రీజన్ ఉంది, ఆన్సర్ ఉంటుంది. గవర్నమెంట్ తో అక్కడ ఉన్న ప్రజలకి అసలు ప్రాబ్లమే లేదు. అదే నేను మీకు ఆల్రెడీ ఫస్ట్ స్టేట్మెంట్ నేను క్లియర్ చేశాను కదా, 24 అవర్స్ వాటర్ ఇస్తున్నాను, 24 అవర్స్ కరెంట్ ఇస్తాను, నీకు బిజినెస్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఇస్తున్నాను, జాబ్ చేసుకోవడానికి కోకలర్ ఆపర్చునిటీ ఇస్తున్నాను, ఇంకా నీకేం ప్రాబ్లం ఉంటుంది అని అంటారు. ఓకే, క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు, అసలు అవసరమే ఉండదు వాళ్ళకి, కాబట్టి ప్రాబ్లం ఉండదు. అది మనకి తప్పుగా అర్థం చేసుకునేలాగా, అంటే వాళ్ళంతా హిట్లర్ లాగా పాలిస్తారు, ఆయన చెప్పిందే జరుగుద్ది అన్నట్టు. అట్లా మన జస్ట్ సైకలాజికల్ ఫీలింగ్ అంతే మేడం. హిట్లర్ లాగా పాలిస్తారంటే హిట్లర్ లాగా ఏం చేస్తారు వాళ్ళని? ఇప్పుడు కిమ్ జాంగ్ యూన్ లాగా పోయి షూట్ చేసి చంపేస్తా అంటే కాదు కదా. మీకు ఫ్రీడమ్ లేదంటే చాలా చాలా ఫ్రీడమ్ ఉంటుంది అక్కడ చైనాలో. నేను మీరు ఫీమేల్ కాబట్టి అన్ని నేను చెప్పలేను, కానీ యూ హ్యావ్ లాట్ అండ్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్, యాంపుల్ నెంబర్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది మీకు. మీకు కొంచెం స్కిల్ ఉంది, కొంచెం క్వాలిటీ మీన్స్ కొంచెం ఎడ్యుకేషన్ ఉంది, మీ లైఫ్ లగ్జరీస్ లైఫ్ లీడ్ చేయొచ్చు అక్కడ. ప్రతి ఒక్కళ్ళకి యూ కెన్ నాట్ ఈవెన్ కంపేర్, అన్ని లగ్జరీస్ కార్సే ఉంటాయి వాళ్ళ దగ్గర. వాడి క్వాలిటీ వాడి క్వాలిఫికేషన్ చూస్తే అంత చాలా తక్కువ ఉంటుంది మనం కంపేర్ చేసి చూసుకుంటే, మన స్కిల్కి కంపేర్ చేసి చూసుకుంటే. మనం ఇంగ్లీష్లో మాట్లాడగలము, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మంచిది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మనం చేయలేకపోతున్నాం. ఎందుకు చేయలేకపోతున్నాం అంటే మన గవర్నమెంట్ ప్రాబ్లం అట్లాంటిది. ఓకే, సో వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, చైనాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఎస్పెషల్లీ పిల్లలకి స్కూల్స్ ఎలా ఉంటాయి అని? మేడం ఇది ఏంటంటే వీళ్ళది రియల్ ఎస్టేట్ కాన్సెప్ట్ అని నేను చెప్తాను. అంటే నాకు అర్థమైనంత వరకు రియల్ ఎస్టేట్ కాన్సెప్ట్ లాంటిది అనమాట. గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పర్టికులర్ ఏరియా ఉంటుంది మేడం, 5 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ రేడియస్, దాన్ని డెవలప్ చేయాలి. డెవలప్ చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మంచి హై క్లాస్ హై స్టాండర్డ్స్ ఉన్న గవర్నమెంట్ స్కూల్ అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తారు. కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు ఏమి ఇస్తారంటే ఆ 5 కిలోమీటర్స్ రేడియస్లో ఎవరెవరు ఇల్లులు ఉంటాయో వాళ్ళకి దాంట్లో అడ్మిషన్ ఇస్తారు అన్నమాట ఫ్రీగా. చైనాలో ఎడ్యుకేషన్ ఫ్రీ, కంప్లీట్లీ ఫ్రీ, మొత్తం ఫ్రీయే. నువ్వు ఎంతైనా చదువు. వాళ్ళు ఏంటంటే ఫిల్టర్ చేసిన ప్రాసెస్ ఉంటుంది మేడం. మీ క్వాలిటీని బట్టి వాళ్ళు ఫిల్టర్ చేసుకుంటూ వస్తారు. టీచర్స్ వాళ్ళు అక్కడ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తారు అనమాట. నీ ఫ్యూచర్ ఎలా ఉండాలి ఏం సంగతి వాళ్ళు అక్కడ నుంచే చేస్తారు. ఎడ్యుకేషన్ చైల్డ్హుడ్ నుంచే చేసుకుంటూ వస్తారు అనమాట, స్కూల్ లెవెల్ నుంచి. సో వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే వీళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కటి కమర్షియలైజ్ చేసి పెట్టారు మేడం. ఈవెన్ ఎడ్యుకేషన్ కూడా. ఇప్పుడు చిన్న పిల్లలు అనుకోండి 6 years 7 years వచ్చే వరకు వాళ్ళ పేరెంట్స్ గైడెన్స్లో ఉంటారు. 7 years తర్వాత ఆల్మోస్ట్ 6th class వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే స్కూల్ రెస్పాన్సిబిలిటీ అనమాట. పిల్లలు హాస్టల్స్లో ఉండి చదువుకోవాలి, మేల్ ఫీమేల్ అయినా కానీ హాస్టల్స్లో ఉండే చదువుకోవాలి. దాని గురించి లాజిక్ నేను అడిగితే వాళ్ళు నాకు ఏం చెప్పారంటే షాకింగ్ లాజిక్ అనిపించింది నాకు. అక్కడ ఏంటంటే వైఫ్ హస్బెండ్ వర్క్ చేస్తారు రెవెన్యూ జనరేట్ చేయడానికి, పిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి అదొక పెద్ద ప్రాబ్లం వాళ్ళకి. వీళ్ళని కంట్రోల్ చేయాలి, వీళ్ళ టిఫిన్ బాక్స్ పెట్టాలి, మళ్ళీ వాళ్ళని స్కూల్ నుంచి పికప్ చేసుకోవాలి. ఆ హెడేక్ అంతా మీకు వద్దు, ఆ హెడేక్ మొత్తం గవర్నమెంట్ తీసుకుంటుంది. పిల్లలకి మీకు ఎడ్యుకేషన్ ఇస్తాము, ఫ్రీ ఫుడ్ ఇస్తాము, స్కూల్లో పెడతాము, హాస్టల్స్లో ఉంటారు, మీకు సండే వచ్చి మీరు తీసుకెళ్ళండి పిల్లలని, మీ వర్క్ డిస్టర్బెన్స్ కాకూడదు అనేసి ఆ కాన్సెప్ట్ అని ఉంటారు. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే స్టూడెంట్స్ గురించి నేను చెప్తాను. మన దగ్గర చైల్డ్హుడ్ దాని ఏమంటారు చైల్డ్ లేబర్ అనే కాన్సెప్ట్ ఉంది. చిన్నపిల్లలు పని చేయకూడదు అని చెప్పి కాన్సెప్ట్ ఉంటుంది. కానీ అక్కడ అట్లా కాదు. వాళ్ళ హాలిడేస్ కూడా ఏ లెవెల్లో డిజైన్ చేస్తారంటే వాళ్ళు ప్రపంచం మొత్తంలో ఒక పీక్ సీజన్ ఉంటుంది మేడం, డిసెంబర్ క్రిస్మస్ సీజన్ ఉంటుంది. అది చాలా పీక్ సీజన్ అనమాట. వాళ్ళ బిజినెస్ కాన్సెప్ట్లో ఏంటంటే వాళ్ళకి ప్యాకింగ్ చేయడానికి కావాలంటే రెవెన్యూ మీన్స్ లేబర్ కావాలి. సో వీళ్ళు ఏం చేశారంటే జూన్ జూలైలో 1 month లీవ్ ఇస్తారు పిల్లలకి, స్కూల్ హాలిడేస్. ఈ పిల్లలందరూ ఏం చేస్తారంటే ఈ వేర్ హౌజెస్లలో చిన్న చిన్న ఫ్యాక్టరీస్లలో ప్యాకింగ్స్ దాంట్లో పోయి పని చేసుకుంటారు అన్నమాట, వర్క్ చేస్తారు. నేను మా కంపెనీ వేర్ హౌస్లో నేను చూస్తాను కదా, జూన్ జూలై రాగానే చిన్నపిల్లలు వస్తారు, మంచి ఆల్మోస్ట్ 8 years 9 years 10 years పిల్లలు వచ్చి అక్కడ కూర్చొని ప్యాకింగ్ చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ అరౌండ్ మన ఇండియన్ కరెన్సీలో కంపేర్ చేసుకుంటే 50 నుంచి 60 వేల రూపాయలు ఆ పర్టికులర్ 25 daysలో రెవెన్యూ జనరేట్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. అలా రెవెన్యూ జనరేట్ చేస్తారు అనమాట. వీళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ ఆలోచించే విధానం ఏంటంటే వాళ్ళకి పీక్ సీజన్ అంటే డిసెంబర్ వరకు స్టాక్ వెళ్ళిపోవాలంటే వాళ్ళు జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఎక్స్పోర్ట్ చేసేయాలి. సో ఇక్కడంతా ప్యాకింగ్ అయిపోతుంది జూలై వరకు. వీళ్ళు ఏంటంటే మొత్తం ఫస్ట్ మార్చ్ నుంచి జూన్ వరకు ఏమేమి మ్యానుఫ్యాక్చర్ అవుతాయి ప్రోడక్ట్స్ అన్ని
వేర్ హౌస్కి గోడౌన్స్కి వచ్చేస్తాయి. ఓకే. జూన్ జూలైలో మొత్తం ప్యాకింగ్ చేసేస్తారు. సెప్టెంబర్ నుంచి ఎక్స్పోర్ట్ చేసేస్తారు. దాని తర్వాత ఏంటంటే నవంబర్ నుంచి వాళ్ళు సేల్ చేసుకొని స్టార్ట్ చేస్తారన్నమాట. ఆ కాన్సెప్ట్ వీళ్ళు చేస్తారన్నమాట. ఫ్యామిలీని అట్లా ఆ లెవెల్లో డిజైన్ చేసి పెట్టారు వీళ్ళు. ఓకే. ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని మనం కంపేర్ చేసుకోగలమా ఇండియా టు చైనా? ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ని కంపేర్ చేసుకోవడం అంటే ఇట్స్ ఆల్మోస్ట్ అబ్సల్యూట్లీ రాంగ్ అని నేనే అంటాను. ఎందుకంటే మన దగ్గర తెలుసు కదా మేడం, యెస్. గవర్నమెంట్ స్కూల్స్ మన దగ్గర ఉన్నంత దారుణంగా మీన్స్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్ అన్నా కానీ డబ్బులు స్పెండ్ చేసి బయట పిల్లల్ని చదివించాలని అనుకోడు మేడం. ప్రాక్టికల్గా మన గవర్నమెంట్ స్కూల్సే మంచిగా ఉంటాయి. మనము చిన్న చిన్న విషయాలకి మనం సంకలు గుద్దుకుంటూ ఉంటాం. అరే ఆ సీఈఓ అక్కడ ఆ కంపెనీ సీఈఓ మనవాడే, ఈ కంపెనీ సీఈఓ మనవాడే అని చెప్పి మనం ఫీల్ అవుతూ ఉంటాం. అది నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను, కాదనట్లే. కానీ ఆ పర్టికులర్గా ఆ లెవెల్ ఆఫ్ పీపుల్ని మనం ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నాము అంటే దట్ ఈస్ ద మేజర్ డ్రాబ్యాక్. గవర్నమెంట్ స్కూల్స్ మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయంటే నాట్ ఎట్ ఆల్ ప్రాక్టికల్ ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే కాదని చెప్పి నేను అనుకుంటాను. మన గవర్నమెంట్ వాళ్ళు జబ్బలు తరుచుకునేది ఏంటంటే మేము పిల్లలకి ఫ్రీ భోజనం పెడతామని చెప్పిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్రీ భోజనం పెట్టే కాన్సెప్ట్లోనే మన గవర్నమెంట్ వాళ్ళు సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే పేరెంట్స్ ఫ్రీ భోజనం గురించి పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారా, మీరు ఆ థాట్ ప్రాసెస్లో ఎందుకు ఆలోచిస్తున్నారు? ఎగ్జాక్ట్లీ. అంతే కదా మేడం. ఇప్పుడు మేము ఫ్రీ భోజనం పెడుతున్నాం కాబట్టి పిల్లలు స్కూల్కి వస్తున్నారని చెప్పేసి మాట్లాడతారు చూడండి. కొంతమంది లీడర్స్ మిడ్ డే మీల్స్ పెడుతున్నాం కాబట్టి పిల్లలు స్కూల్కి వస్తారని మాట్లాడుతున్నారు కదా. ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లీడర్స్ని చెప్పులు తీసుకొని కొట్టాల. అంత దరిద్రంగా అంత దిగజారిపోతూ నువ్వు ఫ్రీగా నేను ఇది పెడుతున్నాను కాబట్టి పిల్లలు వస్తున్నారని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు చూడు, దానికి నువ్వు సిగ్గుపడరా అని చెప్పేసి మాట్లాడాలి ఎవరన్నా కానీ. ఆ పేరెంట్స్ వాళ్ళకి ఏదో కష్టం మీన్స్ అంత ఫీజులు కట్టలేక వాళ్ళు పంపిస్తున్నారు. అట్లాంటప్పుడు నువ్వు గవర్నమెంట్ స్కూల్స్లో నువ్వు స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేసుకోవాలని నీకు ఉండాలా. నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు కదా. మన దగ్గర దౌర్భాగ్యం ఏంటంటే మేడం, ప్రైవేట్ స్కూల్స్లో మనం లక్షల ఫీజులు కట్టి పంపించినప్పుడు అక్కడ ఉన్న టీచర్స్కి ప్రాపర్ క్వాలిఫికేషన్ ఉండదు, ప్రాపర్ టాలెంట్ ఉండదు. కానీ గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళు ఎంతో క్వాలిఫైడ్ అయిన టీచర్స్ ఉంటారు, ఎంతో టాలెంట్ ఉంటారు టీచర్స్, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎడ్యుకేట్. ఎందుకంటే వాళ్ళు ఫర్ గ్రాంటెడ్ తీసుకున్నారు మేడం. గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే చాలు నేను రిలాక్స్ అయిపోతా, ఇంకా వాళ్ళకి నేను చదువు చెప్పినా పర్లేదు చెప్పకపోయినా పర్వాలేదు అని చెప్పేసి వాళ్ళు రిలాక్స్ అయిపోయి కూర్చుంటారు కదా. దట్ ఈస్ ద మేజర్ డ్రాబ్యాక్ అనమాట. అది మేజర్ ప్రాబ్లం అక్కడ వస్తుంది. ఓకే. స్టాండర్డ్స్ విషయానికి వస్తే ఎలా ఉంటుంది వాళ్ళది బెటర్? చైనాలో కాంప్రమైజ్ అయ్యే సీన్ ఉండదు మేడం. ఇప్పుడు మన దగ్గర కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి స్కూల్స్లో. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నేను లైవ్లో నేను చెప్పదలుచుకోలేదా ఆ వర్డ్స్. మీరు ఒక చిన్న ఇమాజినేషన్ చూడండి. ఆడపిల్లలు ఆల్మోస్ట్ పెద్దగా అయిన ఆడపిల్లల్ని కూడా మనం హాస్టల్స్లో పెట్టి చదివిస్తున్నామంటే పేరెంట్స్ వాళ్ళ కాన్ఫిడెన్స్ గవర్నమెంట్ పైన ఏ లెవెల్లో ఉందో మీరు ఆలోచించండి. మీరు కూడా చూసే ఉంటారు, మన దగ్గర సొసైటీ హాస్టల్స్ ఉంటాయి, ఆ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. కానీ ఇక్కడ అట్లా ఉండదు అన్నమాట. చైనాలో రూల్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటాయి అన్నమాట. అక్కడ వాళ్ళ మైండ్ సెట్లో ఒక భయం అనేది కూర్చోబెట్టేస్తారు వాళ్ళు. 53 కాన్సెప్ట్, 53 రూపీస్ కాన్సెప్ట్ చెప్పాను కదా, ఆ కాన్సెప్ట్ కూర్చోబెట్టారు. ఆ కూర్చోబెట్టడం వల్ల గవర్నమెంట్ అఫీషియల్స్ ఏదైనా తప్పు చేద్దాం అనుకున్నా కానీ వాళ్ళ వెన్నెల్లో వణుకు పుడుతుంది. వాళ్ళు నిన్ను క్వశ్చన్ చేస్తాము, నేను నిన్ను తీసుకెళ్ళి కోర్టు బోన్లో నిలబెడతాను, ఇన్ని రోజులు నేను కేసు నడిపిస్తాను, తిప్పుతాను, అట్లాంటి కాన్సెప్ట్ ఏముండదు. మాట్లాడతారు, తీసుకెళ్తారు, దించిపడేస్తారు. అక్కడ బుర్రకు బొక్కబెట్టి పండబెట్టేస్తాను అన్నమాట భూమిలో. వాళ్ళ కాన్సెప్ట్ అది. అంటే అసలు నెక్స్ట్ ఫర్దర్ గా ఆలోచించడం జడ్జి కోర్టు వాళ్ళ దగ్గర కోర్టులో కేసులు అవన్నీ నడుస్తాయి. వాళ్ళ డెసిషన్ ఎట్లంటే క్విక్ ఉంటుంది అనమాట. అంటే ప్రొలాంగ్ కేసెస్ అనేది ఉండదు. నువ్వు కోర్టులో వెళ్ళావు, నువ్వు గిల్టీ ఫీల్ అయ్యావు, దాని తర్వాత నీకు యాక్షన్ ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది. నీకు ఇంకా నేను తీసుకెళ్ళి నేను జైల్లో కూర్చోబెట్టి నీకు ఎన్నో తరతరాలు ఏళ్ళు నీకు పెంచి పోషిస్తా అన్న కాన్సెప్ట్ ఉండదు. నేను కష్టపడి నేను తాడు నేసి నీకు ఊరేసి నేను ప్రశాంతంగా పంపిస్తాన కాన్సెప్ట్ కూడా ఉండదు. తీసుకెళ్ళి లైన్గా గుంపుల్లో నిలబెట్టాడు, మీరు గొర్రెలు నిలబెట్టేసి టప 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 దించి పడేస్తారు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ వీడియోస్ నేను పెట్టలేను కానీ ఆ వీడియోస్ కూడా ఉంటాయి అన్నమాట. దించేసి అందరినీ ఒకటేసారి భూమిలో పండబెట్టేస్తాను అనమాట. ఏ పాట ఆర్గన్ ఏది అవసరం ఉంటే అన్ని పీక్కొని పండబెట్టేస్తారు వాళ్ళు. ఎస్. అలాంటి సిస్టమ్ మన దగ్గర ఎందుకు ఉండదు? అలాంటి సిస్టమ్ మన దగ్గర ఉంటే ఈ పాటికి మనం యూఎస్ని ఎప్పుడో క్రాస్ చేస్తుండే. మనకున్న టాలెంట్కి ఎప్పుడో క్రాస్ చేస్తుండే. భయం అనేది ఇక్కడ లేదు మేడం. పొలిటికల్ లీడర్ అండు ఉందంటే చాలు, వాడంత తోపుగాడు లేడని ఎవడు అనుకోడు. తోపే. పోలీసు వాళ్ళు క్వశ్చన్ చేస్తారా? చేయలేరు. ఎవరైనా లోకల్ లీడర్స్ క్వశ్చన్ చేయగలుగుతారా? చేయలేరు. ఎందుకంటే నాకు ఆ ఎమ్మెల్యే తెలుసు, నాకు ఆ మినిస్టర్ తెలుసు అని ఈడు రెచ్చిపోతా ఉంటాడు. అట్లా ఉంటుంది అన్నమాట. కమింగ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్, స్కూల్ టు కాలేజ్ టు వాళ్ళకి జాబ్ వచ్చేంత వరకు మొత్తం చైనా గవర్నమెంటే చూసుకుంటుంది. డిపెండ్స్ ఆన్ యువర్ టాలెంట్.
ఓ ఫిల్టరైజేషన్ గురించి మీరు చెప్పారు. మీరు ఒలింపిక్స్ గురించి మీరు వినే ఉంటారు. ఎస్ మేజర్ గోల్డ్ మెడల్స్ అని చైనా వాళ్ళకి వస్తాయి. ఎలా ఎందుకు వస్తాయో తెలుసా? వాళ్ళని చైల్డ్హుడ్ నుంచే చూస్తూ ఉంటారు అనమాట. వీళ్ళు ఫిల్టరైజేషన్ ప్రాసెస్ ఎక్కువ చేస్తారు. ఓకే ఇవి ఒక పర్టికులర్ స్టూడెంట్కి ఒక రన్నింగ్ టాలెంట్ ఉంది అనుకోండి, వాడికి చిన్నప్పుడే క్యాప్చర్ చేస్తారు. వీడికి రన్నింగ్ టాలెంట్ ఉంది. గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళని మీన్స్ లోకల్ ఉన్న స్కూల్ వాళ్ళు, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు, టీచర్స్ మీన్స్ వాళ్ళ పేరెంట్స్ అప్రోచ్ అవుతారు. ఓకే యువర్ మీ కొడుకుకి ఈ టాలెంట్ ఉంది, వీ నీడ్ దిస్ గై అని. వాళ్ళు కూడా డెఫినెట్లీ అంటారు, ఓకే ప్లీజ్ గో హెడ్ అని. ఏంటి చిన్నప్పటి చిన్నప్పటి నుంచి తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ ఏ రేంజ్లో ఇస్తారంటే, ఎడ్యుకేషన్ ఇస్ సెకండరీ. వీడు రన్నింగ్లో పర్ఫెక్ట్ కాబట్టి వీడిని రన్నింగ్లో నేను ట్రైన్ చేస్తాను. అదే విధంగా వాడిని ట్రైన్ చేసి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టేంత వరకు ట్రైన్ చేస్తారు వాడికి. ఫుడ్ అదంతా కూడా గవర్నమెంట్ చూసుకుంటుంది పర్ఫెక్ట్గా. చూసుకున్న తర్వాత అప్పుడు చేస్తాను అనమాట. అట్లా మీకు తెలియని విషయం ఇంకోటి చెప్పాలి మేడం. యాక్చువల్లీ కొంతమంది మనం మొబైల్ అడిక్షన్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు రీసెంట్గా చైనాలో కూడా అట్లాంటి కాన్సెప్ట్ ఉంది అనమాట. అరౌండ్ 2-3 years నుంచి నేను చూస్తూ ఉన్నాను. వీళ్ళు ఏం చేస్తారంటే, పిల్లలు మొండి పిల్లలు ఉంటారు కదా, మీన్స్ పేరెంట్స్కి వినకుండా నేను ఇష్టం వచ్చింది చేస్తా అది అని చెప్పేసి, ఈ అట్లీస్ట్ లోకల్ పేరెంట్స్ ఉంటారు వాళ్ళు, వీళ్ళ మిలిటరీ క్యాంప్స్ ఉంటాయి కొన్ని, ఆ క్యాంప్స్కి మనం ఫోన్ చేసి వీళ్ళ మీద మన పిల్లల మీద కంప్లైంట్ ఇచ్చామనుకోండి, వాళ్ళు వచ్చి వీళ్ళని పట్టుకొని వెళ్ళిపోతారు. పట్టుకొని వెళ్ళిపోయి వాళ్ళని ఒక రేంజ్లో ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి. అంటే పేరెంట్స్కి ఎట్లా రెస్పెక్ట్ చేయాలి, నువ్వు ఎడిక్షన్స్, మీ మొబైల్ ఎడిక్షన్ ఎలా వదులుకోవాలి, నీ చదువుకు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అవన్నీ చూస్తుంటే రియల్లీ మేడం నాకు ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా. అరే మన పిల్లలు వాళ్ళకన్నా 100% బెటర్, కానీ మన వాళ్ళకి అడ్వాంటేజ్ దొరకట్లేదు. వీళ్ళు ఏందిరా బాబు, గవర్నమెంట్ ఏంట్రా ఇంత ఇన్వాల్వ్ అయ్యి పట్టించుకుంటుంది అని చెప్పేసి నాకు అట్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర రెవెన్యూ కూడా చాలా ఉంది మేడం, మనకు కంపేర్ చేసి చూసుకుంటే. ఎక్కడి నుంచి వస్తుంది చైనా గవర్నమెంట్కి అన్ని ఫ్రీ, ప్రతి దగ్గర అన్ని ఎంత కావాలో మేము అన్ని సమకూరుస్తాం మీకోసం అంటారు. ఏంటి సోర్స్ అసలు? క్యాపిటలిస్ట్ కంట్రీ కదా మేడం. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, నేను మీకు 100 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి నీకు బిజినెస్ పెట్టిస్తాను నేను. అది నువ్వు నిలబెట్టుకోవాలా. నువ్వు నిలబెట్టుకున్న తర్వాత నేను ఆల్మోస్ట్ నీ దగ్గర రెవెన్యూ నేను తీసుకుంటాను కంపల్సరీ. 10 రూపీస్ అలా తీసుకుంటాను. నా డబ్బులు నాకు వచ్చేస్తాయి రిటర్న్ ఎట్లన్నా కానీ. నువ్వు నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది, నీతో పాటు ఒక 10 మంది సెటిల్ అవుతారు. నువ్వు ఇచ్చే రెవెన్యూ నాకు డెఫినెట్లీ ఇస్తావు. నీకు 100 రూపాయలు వస్తున్నప్పుడు నీకు ట్యాక్స్ 10 రూపాయలు కట్టడానికి ఏం ప్రాబ్లం ఉంటుంది చెప్పండి. ఇప్పుడు మన దగ్గర ఏందనుకోండి, ఇప్పుడు రీసెంట్గా మీరు చూసే ఉంటారు, అడిక్షన్, సిగరెట్ అడిక్షన్ ఉన్న వాళ్ళు కానీ, ఆల్కహాల్ అడిక్షన్ ఉన్న వాళ్ళు బీభత్సంగా వాళ్ళ మీద ట్యాక్సులు పెంచి సాగు కొడతా ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 90లో రక్తం పీల్చే వాళ్ళు అంటారు, గవర్నమెంట్ వాళ్ళు రక్తం పీల్చే వాళ్ళు 90లో అనేసి. ఇప్పుడు ఆల్మోస్ట్ మాంసం తింటున్నారు మన వాళ్ళది. ఇంకా 10-15 ఏళ్ళు అయితే బొక్కలు తినేస్తారు. ఇంకేం మిగులుతుంది, తోలు తప్ప ఏం మిగులుతుంది మన దగ్గర. అంటే పెంచితే ఆపుతారనే ఆలోచన కదా మన దగ్గర. అదే కదా దౌర్భాగ్యం అని చెప్తున్నా. వీళ్ళ మీద డిపెండ్ అయ్యి అంతంత ట్యాక్సులు వేయడం తప్పు కదా మేడం. అడిక్షన్స్ ఉన్న వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వాడికి తప్పదు, వాడికి అడిక్షన్ ఉంది కాబట్టి వాడు కంపల్సరీ ఎంత డబ్బు అయినా కానీ ఖర్చు పెట్టి తింటాడు వాడు. అట్లాంటప్పుడు వాడి మీద డిపెండ్ అవ్వడం తప్ప కదా మేడం. నేను మీకు బియర్ గురించి ఒక వీడియో చేశాను, మీరు చూస్తే షాక్ అవుతారు. బియర్ క్యాన్స్ కొని నా బండి కడిగాను నేను మొత్తం ఆల్మోస్ట్ చూపించడానికి కంపారిజన్. అక్కడ 10 రూపాయలు 15-20 రూపాయలు దొరికే బియర్ మన దగ్గర 280 అంత అమ్ముతున్నారు ఆ రేంజ్లో. ఎందుకంత జనాలు ఎందుకంత పీల్చుకొని తింటున్నారు? సో క్యాపిటలిస్ట్ కంట్రీ కాబట్టి రెవెన్యూ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, ట్యాక్సెస్ రూపంలో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టారు అనుకోండి మేడం, గవర్నమెంట్కి 100 రూపాయలు ఇచ్చి సపోర్ట్ చేసి మీకు ఫ్యాక్టరీ పెట్టించింది. మీకు ఎంప్లాయ్మెంట్ కావాలా, ఎంప్లాయీస్ కావాలి కదా మీకు, కంపల్సరీ మీరు 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు, ఫ్యాక్టరీ మీరు రన్ చేస్తారు. మీ దౌర్భాగ్యానికి మీరు లాస్ అయ్యారు, రన్ అవ్వట్లేదు అంటే యాక్చువల్లీ ఆల్మోస్ట్ 99% అయితే ఉండదు మేడం అట్లా. నువ్వు ఏ ప్రోడక్ట్, ఎందుకంటే మీకు చెప్పిన కాన్సెప్ట్ అయితే మీకు అర్థమైంది కదా మేడం. నువ్వు పోయి మార్కెటింగ్ చేసి అమ్ముకునే ప్రాబ్లం మీకు లేదు, నీ దగ్గరికి వచ్చి కొనుక్కుంటారు. నువ్వు ఏంటంటే నీ టాలెంట్ ఉపయోగించి మంచి ప్రోడక్ట్ నువ్వు తయారు చేసి చూపించు, అమ్మితే డెఫినెట్లీ కొంటారు జనాలు. బట్ మేడ్ ఇన్ చైనా అంటే మనం ఇప్పుడు బ్యాన్ చేసాం, చైనా అంటే నవ్వుతారు, చైనా ప్రొడక్ట్స్ మంచివి కాదు అంటారు. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, చాలా మందికి నచ్చదు ఆ వర్డ్. నాకు వచ్చే కమెంట్ కూడా ఎలా ఉంటాయంటే, బ్యాన్ చైనా అని చెప్పేసి కమెంట్ పెడతాను అనమాట. నేను దానికి రిప్లై ఏమి ఇస్తానంటే, బ్రదర్ నువ్వు పెట్టావు చాలా బాగుంది, నువ్వు పెట్టిన మొబైల్ ఎక్కడ ఏ దేశం నుంచి వచ్చిందని అడుగుతాను నేను రిటర్న్. వాడు మళ్ళీ రిటర్న్ నాకు చెప్పాడు, ఎందుకంటే వాడు పెట్టిన మెసేజ్ ఉంటుంది కదా మేడం, అది కూడా చైనా నుంచి వచ్చిన ప్రోడక్ట్. వాడు యూజ్ చేసేదేమో చైనా నుంచి వచ్చిన ప్రోడక్ట్ యూజ్ చేస్తా ఉన్నాడు, దాంట్లో పెట్టింది బ్యాన్ చైనా అని మెసేజ్ పెడతాడు. అదే ఇల్లాజికల్. అంటే ఇప్పుడు బ్యాన్ చేసాం కదా, చైనాలో వచ్చినవి ఏవి మనం వాడట్లేదు, ఆల్మోస్ట్ తగ్గించారు, కొనట్లేదు, ఏది తీసుకోవట్లేదు. ఫోన్స్ కానీ మనమే తయారు చేసుకుంటున్నాం, లేదంటే అమెరికా
అదే ఐఫోన్లు వీటి మీద ఆధారపడుతున్నాం కానీ చైనా వాడట్లేదు అని అయితే వింటున్నాం. ఐఫోన్ అమెరికాలో ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది మేడం? ఎక్కడైనా కానీ చైనా వాళ్ళైతే కాదు కదా. అది మన మైండ్ ఉన్న గేమ్ అంతే మేడం. ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీరు ఏ ప్రోడక్ట్ అన్నా చూడండి, ఎనీ బ్రాండెడ్ ప్రోడక్ట్ వాళ్ళ మెయిన్ హబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్వి ఉంటే చైనాలో ఉంటాయి, వియత్నాంలో ఉంటాయి, కంబోడియాలో ఉంటాయి. అవన్నీ హ్యాండిల్ చేసేది కూడా చైనా గవర్నమెంట్లో ఉన్న చైనా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే హ్యాండిల్ చేస్తారు అవి. అది మన వాళ్ళకి అర్థం కావట్లేదు. మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఉంటాయి మేడం ఐటమ్స్, మనం ఏమంటే ఇండియన్ ప్రోడక్ట్స్ అని చెప్పేసి అనుకుంటాం. అది ఓన్లీ లేబులింగ్ ఇండియా ఉంటుంది, అంతేగాని ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అనేది చైనాలో. ఎలక్ట్రిక్ బైక్స్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి మేడం, ఎలక్ట్రిక్ బైక్స్లో ప్రతి ఒక్క స్పేర్ పార్ట్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీ పేరు ఎందుకు లేదు, మళ్ళీ వాడు కింద పడి కొట్టుకొని ఏడుస్తాడు. వాడు ఏం చేస్తాడంటే స్పేర్ పార్ట్స్ అన్ని ఇంపోర్ట్ చేసుకొని చైనాలో మీన్స్ ఇండియాలో దాన్ని అసెంబుల్ చేసి అమ్ముతున్నాడు. అది ఎంత, అక్కడ నుంచి 25,000 రూపాయలు టోటల్ ప్రోడక్ట్ ఇక్కడికి వస్తే దాన్ని అసెంబుల్ చేసి వాడు 70,000 లక్ష రూపాయలు పెట్టి అమ్ముతున్నాడు. అది ఇంకా దానికన్నా దౌర్భాగ్యం ఇంకేముంటుంది చెప్పండి మనకి. మనం ఉట్టి బ్రాండింగ్ చూసి అనుకుంటున్నాం, అరే మేడ్ ఇన్ ఇండియా కాబట్టి మనము. మన పొలిటీషియన్స్ కూడా మనకి ఏమి ఇచ్చారండి మేడం, జుంజాన్ అంటే తెలుసు కదా మీకు, చిన్నపిల్లలు ఇలా మోగిస్తూ ఉంటారు చూడండి, దేశభక్తి అనే కాన్సెప్ట్ తోని, మేడ్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ తోని ఇట్లా మనం మోగిస్తాం చూడండి, అది పిచ్చోళ్ళని చేస్తాను మేడం ప్రాక్టికల్గా. అది నా బాధ అనమాట. అంటే మన దేశం మీద మనం భక్తి ఉండడం తప్పంటారా? తప్పని కాదు మేడం, భక్తి ఉండాలి అంతేగాని మనని పిచ్చోళ్ళని గొర్రెల్లాగా చేసేసి నువ్వు చేస్తే ఆ వర్డ్స్ నేను యూజ్ చేయలేకపోతున్నాను మీ ముందు, సారీ నేను మాట్లాడదలుచుకోలేదు. అట్లనే ఉంటుంది అన్నమాట. వాళ్ళు చేసేవన్నీ చేస్తూనే ఉంటారు, మనకేమో జుంజునా ఇచ్చి వాయించుకో, నువ్వు ఇది ఫాలోగా మన ఇండియన్ బ్రాండ్స్ యూస్ చేయండి. అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు లాజిక్ అర్థం చేసుకోరా భయ్, ఆ ఇండియన్ బ్రాండ్స్ అనే పేరుతో వాడు వస్తున్నాడు కదా, ప్రోడక్ట్ అమ్ముతున్నాడు మేడ్ ఇన్ ఇండియా అనేసి, అది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు, అది కనుక్కో ఫస్ట్. మన ఇండియాలో ఎందుకు మ్యానుఫ్యాక్చర్ చేయలేకపోతుంది అది కనుక్కో ఫస్ట్. నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేయడానికి నువ్వేమిచ్చే ఆపర్చునిటీస్ అది కనుక్కో ఫస్ట్. అవన్నీ నువ్వు చెయ్యవు కానీ నువ్వు క్వశ్చన్ చేస్తావు అంతే. మేడ్ ఇన్ ఇండియానే వాడాలి, అది వాడాలి స్లోగన్స్. మన దగ్గర ఏంటి మేడం, ప్రతి ఒక్క పొలిటికల్ స్టంట్ అనేది ఒక డ్రామా అనమాట. స్టేజ్ డ్రామాస్ ఉంటాయి చూడండి మేడం, డ్రామా పెట్టేసి స్టేజ్ డ్రామా అయిపోయిన దిగేసి వెళ్ళిపోతారు చూడండి. ఇంటి స్లోగన్స్ ఇవ్వడానికి, పబ్లిసిటీ స్టంట్ చేయడానికి, ఫ్రీ స్కీమ్స్ ఎక్స్పోజ్ చేయడానికి ఈ శిలాపలకం అన్న కాన్సెప్ట్ ఉంటుంది మేడం. అది నాకు ఇప్పటికి అర్థం కాదు మేడం, శిలాపలకం ఎందుకు ఇస్తున్నారు అనేసి. వాడు సొంత డబ్బులతోని నువ్వేమైనా కట్టించావా? అది గవర్నమెంట్ డబ్బులతోని, జనాలు కట్టిన ట్యాక్సులతోని నువ్వు ఏదైనా కట్టించినప్పుడు నీ శిలాపలకం వేసి నీ పేరెందుకు రా, నాకు అది ఇప్పటికి అర్థం కాదు. అంటే అక్కడ వాళ్ళకి ఫొటోస్ ఉండవు స్కూల్లో, వీళ్ళు మన స్వాతంత్రం సంపాదించారు, ఈయన మన ప్రెసిడెంట్, ఈయన మన ప్రైమ్ మినిస్టర్ అని మనకు ఉంటాయి కదా. మన దగ్గర ఉంటాయి మేడం, మనకు అందరూ నేర్పిస్తారు కూడా పేర్లు చెప్పి, మన ఎంపీ ఎవరు, ఎమ్మెల్యే ఎవరు, మన ప్రెసిడెంట్ ఎవరు, ప్రైమ్ మినిస్టర్ ఎవరు, మనకి ఎవరు స్వాతంత్రం తెచ్చారు అని చెప్పేసి చిన్నప్పటి నుంచి స్కూల్లో పట్టిస్తారు కదా. అవును మేడం, అది నువ్వు పట్టించడం తప్పేం కాదు, కానీ దాన్ని పబ్లిసిటీ చేయడం తప్ప అంటున్నాను నేను. ఓకే, అక్కడ ఉండే వాళ్ళ అట్లాంటిది ఏం పబ్లిసిటీ వాళ్ళు స్టంటులు చేయరు. వాళ్ళు పెద్ద పెద్ద కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి వాళ్ళు బ్రిడ్జ్లు, ఫ్లైఓవర్లు కడతారు మేడం. కట్టిన తర్వాత కూడా మనకు ఒక చిన్న బోర్డు కనబడదు, అరే ఈ లీడర్ కట్టాడు. దాని తర్వాత మన దగ్గర ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే ఒక చిన్న బాత్రూమ్ ఉంటుంది, పబ్లిక్ బాత్రూమ్, దాని పక్కన ఆ బాత్రూమ్ కన్నా పెద్ద శిలాపాలకం ఉంటుంది ఒకటి. ఆ ఎమ్మెల్యే వస్తాడు, దాని తర్వాత లోకల్ కార్పొరేటర్ వస్తాడు, వార్డు మెంబర్ వస్తారు, లీడర్లు వస్తారు. నాకు ఇప్పటికీ అది ఆ కాన్సెప్ట్ అర్థం కావట్లేదు. అంటే పూర్తిగా ఇండియాని తప్పు పడుతున్నట్టున్నారు, ఇండియా సిస్టమ్ ని తప్పు పట్టలేదు మేడం. మన దగ్గర పబ్లిసిటీ స్టంట్ ఎక్కువ, పని తగనం తక్కువ అంటాను అంతే. ఓకే, వాళ్ళ దగ్గర పబ్లిసిటీ ఉండదు, పని చేసుకుంటూ పోతారు. నీ పని నువ్వు చెయ్యి. నిన్ను ఎలక్ట్ చేసింది దేని గురించి? నీ పని చేయడానికి కదా, జనాలకి ఏమో సేవ చేయడానికి కదా. సేవ మీన్స్ యాక్చువల్లీ నువ్వు పర్సనల్గా ఫీల్ అయిపోయి నేను ఫ్రీ స్కీమ్స్ ఇస్తాను సేవ కాదు, అది సేవ కాదు. నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చెయ్యి, జనాలకు ఆపర్చునిటీ చూపించు, జనాలు ఎలా బతకాలో వాళ్ళు. ఫిష్లు పట్టుకోవడం నేర్పిస్తారా బాబు, నువ్వు ఫిష్లు ఇవ్వకు. నువ్వు ఫిష్లు ఇచ్చేసి నువ్వు ఫ్రీ రేషన్ ఇచ్చేసి నువ్వు జబ్బలు దర్చుకుంటా అంటే అది తప్పంటా నేను. 5% విక్టమ్ కార్డ్ అని మేడం, అది చాలా డేంజర్ మేడం మన సొసైటీకి కదా. 5% విక్టమ్ కార్డ్ అది చాలా డేంజర్. చైనాలో దొరకని వస్తువే లేదు అంటారు. లేదు, ఏదైనా సరే చైనాలో ఖచ్చితంగా దొరుకుద్ది. లేదు, అన్ని దొరుకుతాయి. ఈ రూమ్ లో చూడండి మేడం, మీరు ఏ ప్రోడక్ట్ చైనా నుంచి రాలేదు మీరు చెప్పండి, నాకు నేను చెప్పగలుగుతాను మీకు. ఓకే, ఇది ఐకియా ప్రోడక్ట్ అంతే. మరి ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటారు మీరు? ఓకే, ఈ కెమెరా ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటారా? కెమెరా స్టాండ్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటారా? లైట్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటారా? అన్ని వాళ్ళే తయారు చేస్తున్నారా? వాళ్ళకి రిసోర్సెస్ ఎక్కడి నుంచి వస్తాయి? రిసోర్సెస్ అంటే వెరీ వెరీ సింపుల్ కాన్సెప్ట్ మేడం. ఓకే, నేను
మనకి R&D అనేది చాలా ఎక్స్పెన్సివ్ విషయం యాక్చువల్లీ. మన దగ్గర ఏంటంటే గవర్నమెంట్ R&Dలో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయదు. అది మన పెద్ద డ్రాబ్యాక్. మన దగ్గర టాలెంట్ ఉంది కానీ R&Dలో మనం ఇన్వెస్ట్ చేయం. ఇప్పుడు ఒక కొత్త సైంటిస్ట్ వచ్చేసి నీ పర్టికులర్ దాన్ని నేను తయారు చేస్తాను, నువ్వు నాకు ఫండింగ్ చేస్తావు అంటే చెయ్యరు మన వాళ్ళు. వాళ్ళ దగ్గర ఏంటంటే R&D ఫార్మ్స్ అని ఉంటాయి వాళ్ళ దగ్గర. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ తయారు చేస్తూ ఉంటారు. వాళ్ళు వీళ్ళని ఫండింగ్ చేస్తారు. R&D వాళ్ళు ఫండింగ్ చేసి వాళ్ళ టాలెంట్ అంతా వీళ్ళు క్యాప్చర్ చేస్తారు అనమాట, కొత్త కొత్త ప్రోడక్ట్స్ ఇన్వెన్షన్ గురించి. మీరు చూసారనుకుంటా రీసెంట్ గా AI కాన్సెప్ట్ మన దగ్గర చాలా డీప్ సీక్ అనే కాన్సెప్ట్ అని నడుస్తూ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే AI రోబోట్స్ రోడ్ మీద వదిలేస్తారు మేడం. AI రోబోట్స్ ని దానికి డిసిజన్ తీసుకుని అదే వాకింగ్ చేసుకుని మీరు కొన్ని క్లిప్సింగ్ చూసే ఉంటారు రీసెంట్ గా. డాగ్స్ కానీ రోబోట్స్ కానీ ఈవెన్ ట్రక్స్, ఫుడ్ డెలివరీ ట్రక్స్, కొరియర్ ట్రక్స్ వాళ్ళు వదిలేస్తారు రోడ్ల మీద ఫన్నీగా. అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మేడం. అట్లాంటి తయారు చేయడానికి మన వాళ్ళ టాలెంట్ లేదనుకుంటున్నారా మీరు? కోకోలో టాలెంట్ ఉంది మన ఇండియన్స్లో. మరి ఎందుకు వాళ్ళలాగా మనం అన్ని తయారు చేసేసి పిల్లల నుంచి ఫ్రమ్ ది స్టేజ్ అంటే ఎడ్యుకేషన్ వాళ్ళు చదువుకుంటుండగానే వాళ్ళు ఇష్టమైన ప్రాజెక్టులు తయారు చేసేస్తూ ఉంటారు అక్కడ, కరెక్టే. మన దగ్గర ఎందుకు లేదు అలా? అదే కదా మేడం ప్రాబ్లం. అది మన దగ్గర అంటే టాలెంట్ లేదా అంటే గూగుల్ కి మన వాళ్ళే CEO ఉంటారు, మైక్రోసాఫ్ట్ ఏ కంపెనీ తీసుకున్నా మన వాళ్ళే ఉంటారు, మన వాళ్ళు చదువుకొని ఎంత దాంట్లో బ్యాక్ ఎండ్ లో చేసే స్టాఫ్ అంతా మన వాళ్ళే ఉంటారు, అంతా మన వాళ్ళే ఉంటారు. కానీ అట్లాంటి కంపెనీ మన దగ్గర లేదు. ఆ కంపెనీసే లేవు, ఎందుకలా? అదే కదా మన పొలిటికల్ సిస్టమ్ అట్లాంటి. లైసెన్స్ రా ప్రతిదానికి గవర్నమెంట్ నే తప్పు పట్టాలంటారా? గవర్నమెంట్ తప్పు పట్టాల్సిన అవసరం లేదు మేడం. ఒక రకంగా చూస్తే ఇది ఆల్మోస్ట్ ఏంటంటే అన్సాల్వబుల్ క్వశ్చన్ అనమాట. నేను చెప్పాను కదా మీకు, ఆ లెవెల్కి మనం రావాలంటే మన ఇప్పుడున్న యంగ్స్టర్స్ కొంచెమన్నా మెచ్యూర్ అయ్యి లాజికల్లీ ఆలోచిస్తే బాగుపడతారని చెప్పేసి నేను అనుకుంటాను. అంటే ఫుడ్ క్రైసిస్ వచ్చి చెట్టులో ఉండే చెత్త ఇది ఏరుకొని తినే కంట్రీ వాళ్ళు అక్కడి నుంచి ఇప్పుడు అందరికంటే ముందుకు వెళ్ళిపోయి USA పోటీ పడుతున్నారు. మనది అన్నపూర్ణ దేశం అంటారు, మనం ఎప్పుడు తిండికి ఏ రోజు క్రైసిస్ రాలేదు, మనం ఎందుకు వెనకబడి ఉన్నాం, వాళ్ళు ఎందుకు ముందుకు వెళ్ళిపోతున్నారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ నాకు. అది యాక్చువల్లీ ఏంటంటే మేడం, మనని ఇప్పుడు నేను చెప్తే ప్రతి ఒక్కటి పొలిటికల్ అయిపోద్ది కాబట్టి నేను దాని గురించి ఎక్కువ స్ట్రెచ్ చేసి మాట్లాడట్లేదు. మన జనాలను అలా తయారు చేస్తారని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను మేడం. మన దగ్గర ఎవరికైనా టాలెంట్ ఉందంటే ఆల్మోస్ట్ వాడు యూఎస్కి వెళ్ళిపోవాలా అనుకుంటాడు, లండన్కి వెళ్ళిపోవాలా అనుకుంటాడు, లేకుంటే వేరే దేశానికి వెళ్ళిపోయి అక్కడ బతుకుదాం లగ్జరియస్గా అనుకుంటాడు. కానీ మన దగ్గర ఉండి మనం చేద్దాం అనుకున్నా కానీ మన దగ్గర ఆపర్చునిటీస్ లేవు అని చెప్పి నేను అనుకుంటాను. ఆపర్చునిటీస్ లేవు అంటే ఎస్ అఫ్ కోర్స్ లేవు, లేవని అంటాను నేను. ఒక యంగ్స్టర్కి లోన్ రాదు, ఫ్యాక్టరీ పెట్టుకున్నా అంటే వాడికి ఆపర్చునిటీ ఇవ్వరు, వాడు టాలెంట్ ప్రూవ్ చేసుకుందాం అంటే ఆపర్చునిటీ ఉండదు. మనం ఏంటంటే కొన్ని ఎంటర్ప్రీనర్స్ కొంతమంది ఉన్నారు, కొన్ని యాప్స్ తయారు చేసి వాళ్ళు మంచి రేంజ్కి వచ్చారు, అది రియల్లీ అప్రిషియేట్ చేస్తాను, కాదనట్లేదు. కానీ ఏంటంటే మనము మ్యానుఫ్యాక్చరింగ్ బేస్లో ఉంటే అది ఏ దేశానికన్నా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేది ఉంటుంది కదా మేడం. మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు వాడు ఒకటి చేయడు, వాడు ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాడు. దాంతోపాటు వాడు కూడా గ్రో అవుతాడు, వాడితో చుట్టుపక్కల ఉన్న సేలర్స్ వాళ్ళంతా డెవలప్మెంట్ వస్తుంది. సర్వీస్ బేస్డ్ అంటే మనం ఒక సర్వీస్ చేస్తూ ఉంటాం, దానివల్ల ఏంటంటే లిమిటెడ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, కానీ గ్రో అయ్యేది మాత్రం ఆ పర్టికులర్ కంపెనీ ఒకటే గ్రో అవుతూ ఉంటుంది. వాడి సరౌండింగ్లో పనిచేసే వాళ్ళంతా సఫర్ అవుతూ ఉంటారు. అది మరి మీరు కూడా వినే ఉంటారు చాలా మందికి, సమ్ గిగ్ వర్కర్స్ అని చెప్పేసి అంటారు, సర్వీస్ బేస్డ్ గిగ్ వర్కర్స్ అన్న. గిగ్ వర్కర్స్ సఫర్ అవుతున్నారంటే ఎస్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది కానీ సఫర్ అవుతున్నారు చాలా, అది మెయిన్ ప్రాబ్లం. ఓకే, మరి వాళ్ళ దగ్గర అంత మంచి టాలెంట్ ఉండి అంత బాగా చేయగలిగినప్పుడు ఎందుకు అంత వరస్ట్గా ఉంటాయి చైనా ప్రొడక్ట్స్ అన్ని? ఇంతకు ముందు అయితే మరి ఘోరంగా ఏదైనా తెచ్చుకుందా ఈ ఒక నెల వాడితే పాడైపోతే అలాంటి సిచ్యువేషన్ ఉండేది కదా, మరి అంత వరస్ట్గా ఎందుకు వచ్చి? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు మీరు మేడం. మీకు ఒక కంపెనీ ఉంది, నేను మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడుతున్నాను. మీరు ఒక 10 లక్షల రూపాయలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక మిషనరీ కొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ అనుకోండి, ఈ ప్రోడక్ట్ మీరు కొన్నారు. నేను కంపేర్ చేసి చెప్తున్నాను మీకు, ఆ మిషనరీతో ఈ ఫోన్ మీరు తయారు చేస్తారు రైట్, మీరు ఏ విధంగానే తయారు చేయగలుగుతారు ఈ ఫోన్ని. అంటే ఓన్లీ క్వాలిటీలో డిఫరెన్స్ వస్తుంది. క్వాలిటీలో డిఫరెన్స్ ఎలా వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు US క్లయింట్ మీకు వచ్చాడు, మీకు 100 రూపాయలు నేను ఇస్తాను, నాకు ఇట్లాంటి ఫోన్ నువ్వు తయారు చేసేవాలి, నా రిక్వైర్మెంట్స్ ఇవి అంటావు. అంటే నాకు ఈ ప్లాస్టిక్ కావాలి, ఈ గ్లాస్ కావాలి, ఇట్లా ఉండాలి, క్వాలిటీ అన్బ్రేకబుల్ ఉండాలి అంటే మీరు 100 రూపాయలకి మీ మార్జిన్ చూసుకుంటారు, ఓకే అంటారు, మీరు చేయించుకుంటారు 100 రూపాయలకి. మీరు యూజ్ చేసేది ఏంటి, రా మెటీరియల్ ఒకటే తేడా ఉంటుంది, మిషనరీ అంతా సేమ్ ఉంటుంది. మన ఇండియాలో ఎందుకు ప్రోడక్ట్స్ అలా ఇరిగిపోతాయి అంటే, మన దగ్గర మీన్స్ ఇంపోర్ట్ చేసుకున్న వాళ్ళంతా గుజరాతీస్, సింధీస్, నార్త్ ఇండియన్స్ అనమాట, మార్వడీస్, వాళ్ళు బాగా చాలా కమర్షియల్ పీపుల్. వాళ్ళకి ఇదే ప్రోడక్ట్ అమెరికా వాడు 100 రూపాయలు కొంటున్నప్పుడు అదే ప్రోడక్ట్ వాడు 10 రూపాయలకు కావాలంటాడు వాడు.
అప్పుడు వాడు ఏం చేస్తాడు, చైనా వాడు ఏం చేస్తాడు మీరు చెప్పండి. 10 రూపాయల వాడి దగ్గర ఉండే వాటిని రా రీసెర్చెస్ మెటీరియల్ వాడి అది తప్పు అనమాట. వాడు ఏం చేస్తాడంటే ఇదే పర్టికులర్ ప్రోడక్ట్ 10 రూపాయలు మనం వాడు డిమాండ్ చేస్తాడు. వాడు ఏంటంటే వాడి మిషనరీ వాడు ఎంగేజ్ చేసి పెట్టాలి, ఎందుకంటే వాడు హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ వాడు మిషనరీ చేశాడు కాబట్టి వాడికి ఎంతో కొంత రిటర్న్ రావాలి. వాడి మిషనరీ ఖాళీ ఉండకూడదు. నేను 100 రూపాయలు చేసినా నా మిషనరీ రన్ అవుతుంది, 10 రూపాయలు చేసినా నా మిషనరీ రన్ అవుతుంది, కాబట్టి నా రెవెన్యూ నాకు వస్తుంది. కాబట్టి వాడు 10 రూపాయలు కూడా వాడు తీసేసుకుంటాడు ఆర్డర్. వాడు నో అని చెప్పాడు. చైనా వాడు బుద్ధి బుర్ర ఏంటంటే నేను నో చెప్పను, ఏ కస్టమర్కి నేను నో చెప్పను. 100 రూపాయలైనా తీసుకుంటా, 100 రూపాయలైనా తీసుకుంటా, రెండిట్లో ఏదైనా తీసుకుంటా. 100, 10 నాకు 2 ఈక్వలే. నా మార్జిన్ నేను చూసుకుంటా, నా మిషనరీ మాత్రం రన్ అవ్వాలి. అట్లాంటప్పుడు మన ఇండియన్ ఉన్న లోకల్ ఇంపోర్టర్స్ ఉంటారు కదండి, వాడికి 10 రూపాయలకి ఈ ప్రోడక్ట్ కావాలి. ఆ చైనా వాడు ఏం చేస్తాడు, చేస్తా సరే నో ప్రాబ్లం, 10 రూపాయలు కదా నీకు కావాల్సింది, సేమ్ ప్రోడక్టే కదా నీకు కావాల్సింది, చేస్తా అని చెప్పేసి వరస్ట్ క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్ యూజ్ చేసి వాడు ప్రోడక్ట్ తయారు చేసి పంపిస్తాడు. వాడు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతాడు, అది విరిగిపోతుంది. విరిగిపోగానే మనం ఏమనుకుంటాం, చైనా ప్రోడక్ట్స్ అంత వరస్ట్ క్వాలిటీ అంటే ఉంటే ఇరిగిపోతాయి అని చెప్పేసి మనం ఫీలింగ్లో ఉంటాం. అది మన చైనా వాడు తప్పు అని మనం అనుకుంటాం, కానీ చైనా వాడు తప్పు ఏం లేదు. వాడు ఏంటంటే అదే ప్రోడక్ట్ బెస్ట్ క్వాలిటీ యూజ్ చేసి మెటీరియల్ యూజ్ చేసి వాడు యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తాడు. అవి బ్రేక్ అవ్వవు, సావు, గట్టిగా ఉంటాయి. ఎందుకంటే ప్రోడక్ట్ క్వాలిటీ రా మెటీరియల్ యూజ్ చేస్తుంది చాలా పర్ఫెక్ట్ కాబట్టి. అది అనమాట. మీకు డౌట్ అయితే క్లియర్ అయిపోయింది కదా దాని గురించి. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, చాలా మంది యాక్సెప్ట్ చేయరు ఆ విషయం. అంటే మనం ఆర్డర్ చేసుకునేదే వాడు ఇష్టం వచ్చిన మెటీరియల్ పెట్టేసి ఇచ్చేస్తాడు, మార్జిన్ చూసుకొని. సూపర్ అసలు. అంతే కదా మేడం. 10 రూపాయలకు కావాలంటే వాడు ఇంకేం చేస్తాడు, మీకు 100 రూపాయలు రా మెటీరియల్ అయితే యూజ్ చేయడు కదా, 10 రూపాయలది యూజ్ చేస్తాడు కాబట్టి అది తిరిగిపోతుంది తొందరగా. నో మ్యాటర్ వాట్ నో అయితే చెప్పడు, వాడికి డబ్బులు రావాల్సిందే, ఎప్పటికీ నో చెప్పడు వాడు. అది రన్ అవుతూనే ఉండాలి. సో అన్ని మేడ్ ఇన్ చైనా లాగే